Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో ఈనాడు మనం ప్రస్తుతించే అంశం ఏంటంటే వర్చువల్ హియరింగ్స్కి కోర్టు వీడియో కాన్ఫరెన్స్లో జరుగుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ కేసు లాయర్లే ఉండాలా లేదా మిగతా వారు కూడా దాన్ని చూడవచ్చునా అనేటువంటిది దానికి గౌరవ సుప్రీంకోర్టు వారు చక్కటి నిర్ణయం ఇచ్చారు. దాని గురించి తెలుసుకుందాం. ఈ కేసు టైటిల్ పేరు సర్వేష్ మాథూర్ వర్సెస్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్, WP క్రిమినల్ నంబర్ 351/2023, డిసైడెడ్ బై ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా Dr. D.Y. Chandrachud and two other honorable judges of the same bench, J.B. Pardhiwala and Manoj Mishra, yesterday, that is on 19/1/2024. ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఆల్ లాయర్స్ మస్ట్ బి అలౌడ్ టు వర్చువల్లీ వాచ్ ది ఎంటైర్ కోర్టు ప్రొసీడింగ్స్. అందరికీ అవకాశం కల్పించాలి. ఎందుకంటే యాక్సెస్ టు జస్టిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. రెండవది, అడ్వకేట్స్గా రైట్ ఆఫ్ ఆడియన్స్ మీకున్నది. రైట్ ఆఫ్ ఆడియన్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సహజంగా ఒక అడ్వకేట్ గారు కోర్టులోకి వెళ్ళి తన కేసులో వాదనలు లేకుంటే క్రాస్ ఎగ్జామినేషను లేకుంటే అపియరెన్స్ ఏదో చేస్తాడు. చేసిన తర్వాత నీ కేసు అయిపోయింది కదా, నువ్వు వెళ్ళిపో అనొచ్చు నా జడ్జి గారు అంటానికి లేదు. యూ గాట్ ఎ రైట్ ఆఫ్ ఆడియన్స్. సీనియర్ అడ్వకేట్ అయితే రైట్ ఆఫ్ ప్రీ ఆడియన్స్ కూడా ఉంది. కాబట్టి మామూలు కోర్టులో మీరు ఎలా అయితే చూడవచ్చునో అలాగే అడ్వకేట్స్ వర్చువల్ హియరింగ్ టైంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ టైంలో కూడా చూడవచ్చును అనేటువంటిది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడింది. అండ్ దేసే వాళ్ళ మెయిన్ ఇదేంటంటే హియరింగ్ డిక్లేర్ వర్చువల్ హియరింగ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇదంతా మీ అందరికీ తెలిసింది. కోవిడ్-19 తర్వాత వచ్చింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి వచ్చి మనందరినీ ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో ఎవరు ఒకరికి వాళ్ళు చూసుకోవడానికి లేదు. కోర్టు మరి ప్రొసీడింగ్స్ అవుతున్నాయి కాబట్టి అప్పుడే గూగుల్ మీట్ అని బ్లూ జీన్స్ అని రకరకాల యాప్స్ ద్వారా అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సందర్భంలో చూసాం అడ్వకేట్స్ రకరకాల భంగిమల్లో అడ్వకేట్స్ కనిపించడం, అలాగే క్లయింట్స్ కూడా ఆ యొక్క పాస్వర్డ్ ఐడి తీసుకుని లాగిన్ అయ్యి వాళ్ళు ఏదో మాట్లాడటం. కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని కోర్టులు ఏం చేస్తారంటే కేవలం ఆ కేసులకు సంబంధించినటువంటి న్యాయవాదులు కక్షిదారులు మాత్రమే ఉండాలి, బయట వాళ్ళు ఉండడానికి లేదు అని డైరెక్షన్ ఇచ్చిన సంగతి చాలా ఉన్నాయి. సో దానికి వ్యతిరేకంగా ఈ మహేష్ మాథూర్ తరపున కేసులో చెప్పారు కదా, సర్వేష్ మాథూర్ అండ్ అదర్స్ వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. వేసినప్పుడు యాక్చువల్గా అయితే పోయిన సంవత్సరమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, ఏమయ్యా వర్చువల్ హియరింగ్స్ అనేవి దే షుడ్ బి అలౌడ్ టు ఆల్ లాయర్స్ బికాజ్ లాయర్ హ్యాస్ గోట్ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు చెప్పారు కదా రైట్ ఆఫ్ ఆడియన్స్ ఉంది కాబట్టి. సో ఈ కోర్టులు వర్చువల్ హియరింగ్స్లో దే హ్యావ్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ వైఫై టు అడ్వకేట్స్ అండ్ లిటిగెంట్స్ ఆల్సో. అలాగే లింక్స్ ఫర్ వీడియో కాన్ఫరెన్స్ ఆల్సో షుడ్ బి గివెన్ ఇన్ ది కాజ్ లిస్ట్ ఆల్సో. సహజంగా కాజ్ లిస్ట్ అంటే అడ్వకేట్స్కి ముందే వస్తుంది ఈ టైంలో 25, 26, 27. ఎందుకంటే ఈ అడ్వకేటు సపోజ్ వేరే ఒక కేసు జరుగుతూ ఉంది, తర్వాత మంది కదా అనుకుని మన లింక్ వచ్చినప్పటికే స్టార్ట్ అవుద్ది, వాయిదా కూడా పడిపోయేసాం. 25 జరుగుతూ ఉంది. 25 అప్పుడే మనం ఆ లింకులోకి వెళ్ళి ఉండకపోతే 26 పిలుస్తారు, వాయిదా కూడా వేసేస్తారు. ఆ సంఘటనలు కూడా జరుగుతాయి. కాబట్టి లాయర్స్ షుడ్ బి అలౌడ్ టు టేక్ ద సో కాల్డ్ వర్చువల్. దీని మీద సుప్రీంకోర్టు వారు గౌరవ్ అగర్వాల్ ఎవరు ఆయన్ని అమికస్ క్యూరీ కూడా వేయటం జరిగింది. అమికస్ క్యూరీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్రెండ్ ఆఫ్ ది కోర్ట్. సో వారు గౌరవ్ అగర్వాల్ గారు ఏం చెప్పారంటే నో డౌట్ దేర్ ఆర్ సర్టన్ డెఫిషియన్సీస్ బట్ గుడ్ పార్టీస్ ఆల్ ద హై కోర్ట్స్ హ్యావ్ రియలైజ్డ్ దట్ దే నీడ్ టు అప్డేట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దే విల్ అలౌ ది హైబ్రిడ్ హియరింగ్స్ అన్నారు. కానీ ఇంకా కొద్దిమంది అంటే ఈ లాయర్స్ యొక్క భంగిమలు చూసిన జడ్జిలు
చాలామంది వద్దండి, ఎవరి కేసులు వాళ్ళే, ఏ కేసు అయితే ఆ లాయర్లే ఉండాలనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ సందర్భంలో ఒక కేసులో, రిలయన్స్ మంచి కేసులో ఇది, అనితా కుష్వాహా వర్సెస్ పుష్ప సుడాన్. అనితా కుష్వాహా వర్సెస్ పుష్ప సుడాన్. సో ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు యాక్సెస్ టు జస్టిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. సిజేఐ గారు కూడా అన్నాడు, కల్లా ఇది ఫండమెంటల్ రైట్ అంటే సరిపోదయ్యా, కానీ దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా మనం చూడాలి. జస్ట్ డిక్లేరింగ్ దట్ ఇట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, ఇట్ విల్ నాట్ చేంజ్ ద థింగ్స్ అన్లెస్ యూ చేంజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఆల్సో. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఈ వర్చువల్ హియరింగ్స్లో నాట్ ఓన్లీ ద కన్సర్న్డ్ అడ్వకేట్స్ బట్ అదర్స్ ఆల్సో కెన్ బి ప్రజెంట్. వారే కాదు, బయట వాళ్ళు కూడా ఉండవచ్చును. రైట్, ఇది బాగానే ఉంది, చెప్పడానికి చాలా బాగుంది. కానీ మధ్యలో దూరి మాట్లాడేవాళ్ళు వర్చువల్ హియరింగ్ మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడానికి మాత్రం లేదు అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఉన్నవాళ్ళు ఖాళీగా ఉండరుగా, ఏదో ఒకటి చేష్టలు చేస్తూ ఉంటారు కాబట్టి అది మాత్రం అలౌ చేయకుండా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. కానీ ఇది చాలా మంచిది, ఎందుకంటే కోర్టులో ఏం జరుగుతుందో, జడ్జి గారు ఏ విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇది వీలైతే మిగతా అందరి అడ్వకేట్స్ కూడా తెలియజేస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.